రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ధనుర్మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడి మొదలైంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మలా నిలుస్తున్న పల్లెల్లో నెల రోజుల ముందుగానే హరిదాసుల సందడి షురైంది. హరిదాసులు వీధి వీధిన తిరుగుతూ కీర్తనలతో పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. ఇక తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో హరిదాసులు సంచరిస్తున్నారు. సంక్రాంతి పురస్కరించుకొని వారం రోజుల పాటు మహిళలు రంగురంగుల ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో గ్రామీణ ప్రాంతాలన్నీ కోలాహలంగా మారతాయి. సాంప్రదాయ పండుగలకు గ్రామీణ ప్రజలు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రేపటి తరానికి వారసత్వంగా అందిస్తున్న తరుణంలో రాను రాను హరిదాసులు తెరమరుగు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఉన్న కొద్ది మంది కూడా టెక్నాలజీ సహాయంతో మైక్ ను వాడుకుని ద్విచక్ర వాహనంపై సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో కూడా గ్రామీణ ప్రాంతాలు పూర్వీకుల నుండి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. వాటిని రాబోయే తరాలకు అందించటంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. హరిదాసు అంటే ఒక యాచకుడు కాదని, భక్తి పారవశ్యంతో సనాతన ధర్మం, హిందూయిజాన్ని పెంచి పోషించే ఒక సేవకునిగా కొలుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో మేము ఈరోజు ఇదే ముందు రోజు ఆదివారం నాడు నీలకంఠం పట్టినామండి. అందరూ మా తాతల కాలం నుంచి, మా ముత్తాతల కాలం నుంచి కూడా ఇదే విధంగా మా వంశపారంగా ఈ హరిదాసులు సాహిత్యం పోనీయకుండా చూసుకోకుండా మేము చదువుకున్నా కానీ మా వంశ సాహిత్యం పోయించుకోకుండా మేము కూడా ఇలాగే చూస్తున్నామండి, ఇలా చేస్తున్నాం, ఇలా తిరుగుతున్నామండి. అలాగే దయచేసి మమ్మల్ని అందరినీ ఆదరించి మీ యొక్క కృపలు మాకు ఉండేలా చూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అదేవిధంగా మా యొక్క దీర్ఘాయుష్మాన్ వాళ్ళు కూడా మీకు కూడా ఎలా చల్లగా ఉండవాలని కోరుతున్నామండి. అదే మళ్ళీ మాది ఇది అయిపోయిన వెంటనే మేము ఎలాగ వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం అయిపోయిన వెంటనే మా తాతలు, మా నాన్నలు అందరూ వ్యవసాయం చేస్తారండి. మేము మళ్ళీ యథావిధిగా చదువుకి వెళ్ళిపోతామండి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో మేము ఈరోజు ఇదే ముందు రోజు ఆదివారం నాడు నీలకంఠం పట్టినామండి. అందరూ మా తాతల కాలం నుంచి సిద్దిపేట